అందరికీ నమస్కారం. నా పేరు మోవల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గం. దీనివల్ల ఎవరికి లాభం అండి? పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఏమైనా లాభం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదంటే, రేపు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసినట్లయితే ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు లక్షల రూపాయలు ఇచ్చి మెడికల్ సీట్లు కొనగలరా? కొనలేరు. అప్పుడు ఎవరికి అన్యాయం జరిగింది? ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి అన్యాయం జరిగింది. మరి ఎవరికి ఉపయోగపడింది ఇది? చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కార్పొరేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, నాయకులకి కూడా చాలా ఉపయోగం పడుతుంది. ఎలాగంటే, వాళ్ళు లక్షల రూపాయలకి సీట్లు నమ్ముకొని కాలేజీలు నింపుకుంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు వచ్చిన లాభాలలో కొంత ఈ నాయకులకి ముట్ట చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఇదే మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళకి ఉపయోగం ఉంది కానీ తప్ప ఇటు నాయకులకు కానీ అటు కార్పొరేటు వ్యాపారస్తులకు కానీ ఉపయోగాలు ఉన్నాయి తప్ప ఇటు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. పేదవాళ్ళు ఎక్కువగా ఉండబట్టే ఈరోజు అన్నీ ఫ్రీలు ఇస్తున్నారు. ఈరోజు ప్రజలకి మీరు ఫ్రీగా ఇస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? పేదవాళ్ళు ఉండబట్టే కదా. మరి పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉంటుంది తప్ప ఈ ప్రైవేట్ హస్తగతం అయిపోయిన తర్వాత మరి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. పీపీపీ పేరుతో ఇటువంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తక్షణమే మరి ఈ నిర్ణయాన్ని ఉపశమనం చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నమస్కారం.